ఒక నిమిషం సార్, కృష్ణరాజు గారు. షేక్ బాజీ గారు, మీరు చెప్పిందానికి షేక్ బాజీ గారు చాలా విస్పష్టంగా కేంద్ర నాయకత్వ అభిప్రాయాలు చెప్పారండి ఆయన. అయితే కేంద్ర నాయకత్వ అభిప్రాయం ఆలోచన ఏమిటో బాజీ గారికి తెలిసిన విషయం మనకు కూడా తెలుసు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం తీవ్రమైన అసహనంతో అసంతృప్తితో ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ రాష్ట్ర పార్టీ నాయకత్వం అంటే బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కనీసం సమాచారం తెలపకుండా పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం అనేది కేంద్ర నాయకత్వానికి ఏమాత్రం రుచించడం లేదు. వారు ఏమాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఫలితంగానే ఈ పొత్తు తర్వాత 4-5 సార్లు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకత్వాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు ఇప్పటి వరకు ఆయనకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే మీరు పొత్తు ధర్మాన్ని పాటించలేదు, పాటించకపోగా మా మా పార్టీని మీరు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీతో ఏకపక్షంగా పొత్తు పెట్టుకున్నారనే ఒక ఆగ్రహంతో కేంద్ర నాయకత్వం అభిప్రాయం కేంద్ర నాయకత్వంలో ఉందా? బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఈ అభిప్రాయం ఉందా? కేంద్ర నాయకత్వం చెప్తాను సార్ ఒక నిమిషం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు ఇంటర్వ్యూ 23వ మొన్న మోడీ గారు ఇచ్చారు. అంతేకాకుండా మనం అక్కడ ఒక విషయం మర్చిపోయాం సార్. పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి జగన్మోహన్ రెడ్డి గారికి 23వ మోడీ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును సార్, ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు. కాదు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు, ఈయన ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతగా వెళ్తారు. రెండింటికి తేడా ఉంది కదా. చెప్పేది అయితే ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే సాధారణంగా మీకు మోడీ గారు అంటే అంతర్జాతీయ స్థాయి నాయకుడు. మోడీ గారిని ఏమన్నా విదేశీ ప్రతినిధులు కలుసుకుంటే వారు గొప్పగా చెప్పుకుంటారు, నేను మోడీ గారిని కలుస్తున్నానని చెప్పి. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్న తర్వాత మోడీ గారే ట్వీట్ పెట్టారు అక్కడ, నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు తెంగరి వేషాలు వేస్తే అంటే పవన్ కళ్యాణ్ తెంగరి వేషాలు వేస్తే నీ తోక కత్తిరించడానికి నేను మన జగన్మోహన్ రెడ్డి గారితో వారికి మద్దతుగా ఉంటామని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం ఏముంటుంది. రెండో విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో పొత్తు అనేది కేంద్ర నాయకత్వానికి పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఎవరికి ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీలో ఉన్న వలస పక్షులు ఉంటారండి. అంటే ఆ పార్టీ భావాలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం అవకాశాల కోసం వచ్చే ఈ వలస పక్షులు ఉంటారు. వారు మీకు పురంధేశ్వరి గారు కావచ్చు, లేకపోతే సుజనా చౌదరి గారు కావచ్చు, లేకపోతే సీఎం రమేష్ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళకి మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలిసి మనం పోటీ చేసేయాలి, మనం కొన్ని లోక్సభ సీట్లలో మనం పోటీ చేయాలని చెప్పి భావనలకు ఉంది. అయితే ఇటువంటి వికృత రాజకీయ క్రీడలను కేంద్ర నాయకత్వం ఆమోదించే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొందరు ఉత్సాహంతో ఉర్రూతలోకి కలిసి టీడీపీతో కలవాలని చెప్పి దానికి భిన్నమైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఆశ్చర్యం. 18వ తారీఖున ఈ పొత్తుల గురించి స్పష్టత వస్తుందని చెప్పన్నారు. ఆ రోజున కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవచ్చు.